విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్ కు స్వాగతం. హలో గాయ్స్, వెల్కమ్ టు విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్. ఈరోజు మనం యూనియన్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఆన్లైన్ ద్వారా ఏ విధంగా తీసుకోవచ్చో ఒకసారి చూద్దాం. సేవింగ్స్ అకౌంట్ డైరెక్ట్గా మనకు ఫామ్స్ ఇవ్వట్లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్ కూడా తీసుకొని మనకు దగ్గర ఉన్న బ్యాంక్ వెళ్తే కనుక ఇప్పుడు మాత్రమే సేవింగ్స్ అకౌంట్ ఇస్తున్నారు. ఈ వీడియోలో చాలా నీట్గా మీకు చెప్పాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్ టెక్నిక్స్. జస్ట్ మీ మొబైల్ నుంచి కూడా అప్లై చేసుకో అండ్ స్కాన్ డాక్యుమెంట్స్ విధంగా ఈ వీడియోలో నేను చెప్పాను, ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అండ్ షేర్ బటన్ ఎవరికైతే రిక్వైర్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇది గూగుల్ సెర్చ్లో యూనియన్ బ్యాంక్ అని టైప్ చేయండి. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఆ సెర్చ్ బార్లో యూనియన్ బ్యాంక్ అని టైప్ చేసిన తర్వాత ఆన్లైన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా పేజ్ వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి చూడండి. ట్రాక్ న్యూ సేవింగ్స్ మిగతావి కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి న్యూ సేవింగ్స్ అకౌంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏంటంటే చూపించింది. ఇక్కడ మీకు ఆధార్ కార్డు అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఇక్కడ కొట్టండి. వ్యాలిడేట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి వచ్చిన తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మొబైల్ నెంబరు ఇవన్నీ ఇవ్వండి. స్టేట్, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డ్ నెంబర్, తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత డిస్టిక్, తర్వాత ఇక్కడ మీకు బ్రాంచ్ ఏ బ్రాంచ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ డిస్టిక్లో అన్ని బ్రాంచ్లు ఇక్కడ వస్తాయి. మీ బ్రాంచ్ ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కంటిన్యూని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ ఉంది చూడండి. అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా చేంజెస్ ఉంటే కనుక మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్మనెంట్, టెంపరీ రెండు ఉంటాయి. ఓకే, ఈ డీటెయిల్స్ మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏరియా అడుగుతుంది చూడండి. ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ అడ్రస్ అనేవి మీరు మాన్యువల్గా ఇవ్వచ్చు. లేకపోతే ఇక్కడ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, ఇది ఏదైతే అడ్రస్ ఉందో సేమ్ ఇక్కడ రిప్లికేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీ ఆక్యుపేషన్ ఏదైతే అది డాక్టర్ ఏదైతే అది ఇక్కడ రిలీజన్, కాస్ట్, ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు మీరు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్, తర్వాత నెట్వర్త్ ఎంత అయితే అంత. బర్త్ ప్లేస్ అని కంట్రీని అడుగుతుంది, ఫిల్ చేయండి. ఏం కాదు, స్టార్ ఉన్నాయి మటుకి ఫిల్ చేయండి. తర్వాత ఇక్కడ మ్యారీడ్, అన్మ్యారీడ్ అని అడుగుతుంది. మ్యారీడ్ అని పెట్టాను. ఇక్కడ హౌస్ నేమ్ ఏదైతే పెట్టండి. కంటిన్యూ. ఇక్కడ నామినీ నేమ్, నామినీ డీటెయిల్స్ ఎస్ఆర్ నో ఉన్నాయి కదా, మీ ఇష్టం. అది ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. నామినీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిలేషన్ ఏంటని అడుగుతుంది. రిలేషన్ ఇక్కడ పెట్టుకోండి ఏదైతే అది. తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని నామినీది కూడా ఇచ్చేసాం మనం. నామినీ పాస్బుక్ మీద ప్రింట్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టుకోండి. అది ఏటీఎం కావాలా లేకపోతే మొబైల్ బ్యాంకింగ్, ఇవన్నీ సర్వీసెస్ ఉన్నాయి చూడండి. మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్, చెక్ బుక్, మీకు నచ్చిన సర్వీసెస్ ఇక్కడ క్లిక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది కదా, డెలివరీ కమ్యూనికేషన్ అడ్రస్ కానీ పెట్టుకోండి. బ్యాంక్ ద్వారా నుంచి వద్దు, మనకి డైరెక్ట్గా ఇంటికి వస్తాయి అనమాట ఈ సర్వీస్ ఏదైతే. తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. స్కాన్ చేసి పెట్టుకొని ఒక కొంత ఎంబీలో ఎలా చేయాలనేది మీరు చూడండి. జస్ట్ చూపిస్తాను ఒకసారి. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత కంప్రెస్ ఇమేజ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని టైప్ చేయండి. ఓకే, తర్వాత ఓపెన్ అని కొట్టండి. ఇక్కడ చూస్ ఫోటో ఉంది కదా, అది క్లిక్
చేసిన తర్వాత గ్యాలరీ అయితే మీ ఇష్టం ఏదైతే అది ఉంటుందో అది క్లిక్. ఏదైతే కంప్రెస్ చేయాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఎంత ఇస్తే అంత 175 కేబీ ఉంది కదా, ఇక్కడ మనం 50 ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా తక్కువ మనకి ఎంత కావాలో అంత ఇవ్వచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత కంప్రెస్ అని కొట్టండి. కంప్రెస్ అని కొట్టిన తర్వాత జస్ట్ మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సేవ్ అని కొట్టిన తర్వాత చూడండి, కంప్రెస్ అయిన తర్వాత కూడా ఇదే ఇమేజ్, క్వాలిటీ బాగుంటుంది ఇంట్లో. దీని యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఫైల్ అయినా సరే కంప్రెస్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి ఇచ్చిన తర్వాత జస్ట్ ఈ కస్టమైజ్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫోటో వచ్చేసి 20 కేబీ నుంచి 50 కేబీ ఉండాలి. తర్వాత సైన్ అనేది 20 కేబీ నుంచి 50 కేబీలో ఉండాలి, అంటే సైజ్ అనమాట కేబీలు అనేది. తర్వాత ఆధార్ కార్డ్ అనేది 20 కేబీ నుంచి 100 కేబీ ఉండొచ్చు. తర్వాత కమ్యూనికేట్ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ ప్రూఫ్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ యూటిలిటీ బిల్స్ అయితే ప్రాపర్టీ మున్సిపల్ ట్యాక్స్ కానీ అలాంటి ఏమైనా రిసిప్ట్స్ ఏమైనా ఉంటే మీరు పెట్టుకోండి. ఓకే, అది కూడా 100 కేబీ లోపు ఉండేగా చూసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్ కొట్టండి. ఇక్కడ మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చింది, అప్లికేషన్ నెంబర్. ఇది కొంచెం జాగ్రత్త పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. అప్లికేషన్ నెంబర్ కైండ్లీ సబ్మిట్ చేయమని అడుగుతుంది, సబ్మిట్ చేయండి. ఓకే, ఇది అప్లికేషన్ చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే కనుక బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే, 1-2 సార్లు చూసుకోండి సబ్మిట్ చేసేప్పుడే. డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. బ్రాంచ్ ఉంది కదా, మీ దగ్గర ఉన్న ఏదైతే బ్రాంచ్ చూస్ చేసుకున్నారో ఆ బ్రాంచ్కి వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ జిరాక్స్ తీసుకెళ్ళండి. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే మనం ఇచ్చామో, మీరు ఫొటోస్ కావచ్చు, తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కావచ్చు, మిగతా అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయండి. వితిన్ ఫ్యూ మినిట్స్లో మీకు అకౌంట్ అనేది మీకు ఇస్తారనమాట బ్రాంచ్లో. వీజీఆర్ లైఫ్ టెక్ ఛానల్కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.